సో మీరు యాక్టింగ్ చాలా ఒక చిత్తూరు అమ్మాయి ఎలా అయితే చెయ్యాలో అంతలా చేశారు. అందుకే ఇంత గుర్తుంటున్నారు ఆడియన్స్ కూడా. అవును. మూవీ నుంచి బయటకు వచ్చిన తర్వాతలా కొన్ని వందల మంది పనిచేస్తే పావనీకరణమే ఎందుకు గుర్తుండాలంటే బికాస్ ఆఫ్ దట్ యాక్టింగ్ అండ్ క్యారెక్టరైజేషన్. థ్యాంక్ యూ. సో మీరు నాకు తెలిసి గట్టిగానే హార్డ్ వర్క్ చేసినట్టు కనిపిస్తుంది. అండ్ కంపేర్ టు అల్లు అర్జున్ గారు, మీరు ఎంతవరకు హార్డ్ వర్క్ చేశారు? ఆయనతో పడే సీన్లకి మీరు ఎలా ప్రాక్టీస్ చేశారు? సో అల్లు అర్జున్ సార్ యాక్టింగ్ ఎంత బెస్ట్ మనకు తెలుసు. సార్ తో కాంబినేషన్ అనగానే డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ డైలాగ్ కాకపోయినా ఆ ఎఫెక్షన్, ఆ సింక్ మెయింటైన్ చేయడానికి చాలా ఫోకస్డ్ గా ఆ క్యారెక్టర్ మీద వర్క్ చేశాను నేను. నా తపన ఒకటే, నేను ఇప్పుడు ఏదైనా రోల్ ప్లే చేస్తున్నప్పుడు ఆ రోల్ లాగా కనిపించాలి, వినిపించాలి, కనెక్ట్ అవ్వాలి. అది నేను తెలంగాణ యాస చేసినప్పుడైనా, తెలంగాణ అమ్మాయి లాగా చేసినప్పుడైనా, చిత్తూరు అమ్మాయి లాగా చేసినప్పుడైనా కూడా ఆ డిఫరెన్స్ ఇప్పుడు క్లియర్ గా తెలిసింది. నాకు కూడా కొంచెం నమ్మకం వచ్చింది ఐ కెన్ పుల్ ఆఫ్ మోర్ రోల్స్ అని. సో అంతే, మనం ఏ రోల్ చేస్తే ఆ రోల్ లాగా కనెక్ట్ అవ్వాలి. దట్స్ ద ఓన్లీ మోటో. మీరు బూతులు మాట్లాడినా మేము కనెక్ట్ అయిపోతాం, అది మ్యాజిక్. అంతలా నచ్చేసారు. బన్నీ గారితో ఇప్పటి వరకు ఎవరితో షేర్ చేసుకొని ఒక మూమెంట్ ని మాతో షేర్ చేసుకోండి. ఆ పారిజాత పువ్వుల గురించి చెప్పొద్దు, ఆల్రెడీ డైరెక్ట్ గా కాదు కానీ సుకు సార్ తో నేను ఒకసారి జాతర సెట్ లో మాట్లాడుతున్నప్పుడు, సార్ ఏంటి సార్ ఏం చెప్పట్లేదు, నాకు భయంగా ఉంది, మీరు ఏం చెప్పకపోతే అంటే, నువ్వేం కంగారు పడకమ్మా, నువ్వు చాలా బాగా చేస్తున్నావు, అందుకే మేమేం చెప్పట్లేదు. ఈవెన్ బన్నీ సార్ కూడా చెప్పారు, ఈ అమ్మాయి ఏంటి ఇంత ఈజీగా చేస్తుంది, నాకు బాగా అనిపిస్తుంది ఈ అమ్మాయిని చూస్తుంటే అని చెప్పి. సో అది ఇండైరెక్ట్ గా నాకు తెలిసిన విషయం. సెట్ లో సుకుమార్ సార్ ఎవరు బాగా చేసినా అప్లాజ్ ఇస్తూ కిస్ ఒకటి, హగ్ ఒకటి ఇస్తారంట. సో అలా మీరు ఎన్ని గెయిన్ చేశారు ఆయన దగ్గర నుంచి? ఒక 2-3. సుకు సార్ యాక్చువల్లీ స్పెషల్లీ క్లైమాక్స్ సీన్ లో, ఆ సెట్ లో ఇంకా నేను ఒకదాన్నే ఉన్నాను అక్కడ అమ్మాయి యాక్టర్ ని. రోజు సార్ సెట్ లోకి వచ్చేటప్పుడు ఖచ్చితంగా నాకు ఇలా బ్లెస్ చేస్తారు, ఆర్ ఇక్కడ ముద్దు పెడతారు. దట్స్ హిస్ వే ఆఫ్ షోయింగ్ లవ్ అండ్ బ్లెస్సింగ్ ఫర్ ద హార్డ్ వర్క్ వీఆర్ గోయింగ్ త్రూ. అండ్ ఎప్పుడైనా ఒక షాట్ బాగా వచ్చిందంటే నాకు ఐ థింక్ ఒకసారి అలా క్లైమాక్స్ ఫైట్ టేక్ ఆఫ్ అప్పుడు, ఆ సీన్ అప్పుడు కొంచెం ధైర్యం ఇవ్వడానికి, ప్రేమ ఇవ్వడానికి పరిగెట్టుకుంటూ వచ్చి, సార్ బాగానే ఉన్నావు కదా, ఓకే కదా, సారీ అమ్మ నేను కష్టపడుతున్నాను అని చెప్పారు. ఐ విల్ నెవర్ ఎవర్ ఫర్గెట్ దట్ మూమెంట్. ఇంత మ్యాసివ్ యూఫోరియాని మీ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు యాక్టర్ అవుదాం అనుకునే గ్యాప్ లో ఏ రోజైనా ఎక్స్పెక్ట్ చేశారా, కలగన్నారా? చిన్నప్పటి నుంచి కాదు, ఈ మధ్యలో నేను ఎప్పుడైతే యాక్టర్ అయ్యాక పెద్దగా డ్రీమ్ చేయడం స్టార్ట్ చేశాను. కావాలి అనిపించింది, ఐ షుడ్ గో టు లెవెల్స్, నెక్స్ట్ లెవెల్ వెళ్ళాలి అనే ఆశ ఎవరికైనా ఉంటుంది, ఏ ప్రొఫెషన్ లో ముందుకెళ్తున్న వారికైనా ఉంటుంది. బట్ పుష్ప 2 ద్వారా నాకు అది వస్తుంది, అంతెంత బ్రేక్ ఇచ్చే ఆపర్చునిటీ అవుతుందని నేను అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఐఎమ్ హ్యాపీ మై వర్క్ ఈస్ బీయింగ్ రికగ్నైజ్డ్. సో ఇంకా ఎన్ని మెస్మరైజ్లు చూడాలో, నేను బతికి ఉండాలంటే కేవలం మీ క్యారెక్టర్స్ చూడటానికే అన్నట్టు చేశారు. దిస్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్. సో నేను బాగా ఎంజాయ్ చేశాను మీ రోల్ని. ఎందుకంటే ఒక వైజాగ్ అమ్మాయి చిత్తూరు అమ్మాయిలా చేయడం, రెండోది అంతమంది ఆర్టిస్టులు ఫ్రేమ్లో ఉంటుంటే మీ మీదకే అటెన్షన్ అంతా పే అయ్యేలా చేసుకోవడం, అది ఒక ఆర్టిస్ట్ గొప్పదనం. సో దీనికి ఫస్ట్ క్రెడిట్స్ మీరు ఎవరికి ఇస్తారు? సుక్కు సార్కి ఇస్తాను. ఫస్ట్ సుక్కు సార్కి ఇస్తాను, నాకు కావేరీ క్రెడిట్ ఇంత మంచి పేరు రావడానికి. తర్వాత బన్నీ సార్కి ఇస్తాను, నాకు అంత కన్విక్షన్ తో నేను ఆ రోల్ ని ప్లే చేయడానికి చాలా హెల్ప్ చేశారు. బికాస్ సార్ ఎప్పుడు 100% సెట్ లో క్యారెక్టర్ లాగా ఉంటారు. సో నాకు ఆ ఎఫెక్షన్ బిల్డ్ చేయడానికి, నాకు దూరం నుంచి అయినా కూడా అది నాకు చాలా హెల్ప్ అయింది. అండ్ ఐ విల్ గివ్ క్రెడిట్ టు ద అమేజింగ్ సినిమాటోగ్రాఫర్ కూబా గారు అండ్ ఆల్ ద అదర్ డిపార్ట్మెంట్స్ హూ వర్క్ హార్డ్. కాస్ట్యూమ్స్ నన్ను అంత అందంగా చూపించడానికి రూపాలి నూర్ గారు ఫ్రమ్ ముంబై. yes she worked so hard on my looks, her and her team members. చాలా అందంగా కనిపిస్తున్నాను కదా, దట్ క్రెడిట్ గోస్ టు రూపాలి గారు. క్రేజీ. యా, నాకు చాలా ఆ లుక్. ఒక అందమైన అమ్మాయే అందంగా కనిపిస్తా అని అడగడం పెద్ద క్రైమ్ అది నాకు. సో ఆ లుక్ చూసి యాక్చువల్లీ చాలా మంది సర్ప్రైజ్ అయ్యారు సెట్ లో. బికాస్ ఫస్ట్ పార్ట్ లో 2 పిల్లకలతో చాలా నార్మల్ గా ఉంటాను కదా, ఇక్కడేమో అంత మంచి లుక్ ఇచ్చారు నాకు. థ్యాంక్స్ టు దెమ్. యాక్చువల్లీ కురుక్షేత్రం యుద్ధం అవ్వడానికి మెయిన్ రీజన్ ద్రౌపది. అంటే వెనక చాలా మంది ఉంటారు, దర్ ఇస్ లాట్ ఆఫ్ క్యారెక్టర్స్ బిహైండ్ దట్ బిగ్గెస్ట్ వార్. సో ఆ వార్కి ఆవిడ ఎలా మెయిన్ రీజన్ అయిందో, వస్త్రాభరణం చేస్తున్నప్పుడు కృష్ణుడు వచ్చి ఎలా కాపాడతాడో అలాంటి ప్లేస్మెంట్ ఈ సినిమాలో. మీ మీద అటాక్ జరుగుతున్నప్పుడు
పుష్ప క్యారెక్టర్ వచ్చి కాపాడుద్ది. సో నేను ఈ సిమిలారిటీ నేను గమనించిన యాజ్ పర్ మై పర్సెప్షన్ నాకు తెలిసింది. సో మీకు ఎలా అనిపించింది? ఆ షార్ట్ రిహార్సల్ షాట్ చూసినప్పుడు నాకు కూడా అదే గుర్తొచ్చింది. బికాస్ అది చాలా ఐకానిక్ మూమెంట్ కదా. అవును. మనము చాలా ఇంతకు ముందు చాలా సినిమాల్లో కానీ బుక్స్ లో కానీ చూసుంటాము, చదువుంటాము. సో నాకు ఆ రిహార్సల్ చూసినప్పుడు నాకు మనసులో అది అనిపించింది. బయటకు నేను ఎప్పుడు చెప్పలేదు, బట్ నిజంగా అది అలానే ద్రౌపది వస్త్రాపహరణం రీక్రియేషన్ లాగా ఒక్క షాట్ మాత్రం అది ఉంటుంది, సంబంధం లేకపోయినా దానికి దీనికి. అలాంటిది ఒక ఐకానిక్ సినిమాలో పుష్ప 2 లాంటి ఒక వరల్డ్ క్లాస్ సినిమాలో అలాంటి షాట్ నా మీద పడటం నాకు చాలా చాలా హ్యాపీగా. ఎంత నా భూతో నా భవిష్యత్ అన్నట్టు కెమెరా, సినిమాటోగ్రఫీ అండ్ దెన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ అన్నీ బాగా వచ్చినాయి. సో మీ ఫ్యామిలీ రియాక్షన్ ఏంటి? చాలా హ్యాపీగా ఉన్నారు. దే ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ అండ్ మై జర్నీ నౌ. నాకు వ్యాలిడేషన్ వచ్చింది మా ఫ్యామిలీ నుంచి. పుష్ప 2 సినిమా ద్వారా పుష్పరాజ్ క్యారెక్టర్ వాళ్ళ ఫ్యామిలీతో ఎలా జాయిన్ అవుతారో, నేను నా ప్యాషన్, నా కెరియర్ కోసం పడ్డ శ్రమ అంతా ఇప్పుడు మా ఫ్యామిలీ 100% యాక్సెప్ట్ చేశారు. దట్స్ ద బెస్ట్ పార్ట్ అబౌట్ ఇట్. అది మా మామగారు కూతురుగా యాక్ట్ చేస్తే మినిమం ఉంటుంది అన్నమాట. సో తగ్గేదేలే. ఓకే, ఇక్కడ ఒక టాటూ ఉంది మీకు. దాని రీజన్, దానికి మీనింగ్ ఒకటి ఉంటుంది అండ్ వేయించుకోవడానికి మెయిన్ రీజన్ ఒకటి ఉంటుంది. ఆ రెండు చెప్పండి. ఇది మా తాతగారి గుర్తుగా వేయించుకున్నాను నేను. మా తాతగారి పేరు సూర్యనారాయణ. అండ్ నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ లో కూడా సినిమా సన్ రైజ్ అని ఉంటుంది కదా. సో సన్ నేచర్ వైజ్ కూడా సన్ కి నేను చాలా కనెక్ట్ అవుతాను కాబట్టి 2 విధాలుగా ఇది గుర్తుగా వేయించుకున్నాను.